కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై దాతలు యలమంచిలి పిచ్చయ్య గారు 1921లో బ్రిటిష్ వారితో వర్క్ చేసి ఈ స్కూల్ స్థాపించారు. దానికి కొంతమంది ఆ రోజుల్లో వర్క్ చేసిన టీచర్స్ హెల్ప్ చేశారు. దీనికి మెయిన్ కారణం యలమంచిలి పిచ్చయ్య గారు ఆ రోజుల్లో వాళ్ళతో వర్క్ చేసిన టీచర్స్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ తోటి. యలమంచిలి పిచ్చయ్య గారు జోహార్, పిచ్చయ్య గారు జోహార్, యలమంచిలి పిచ్చయ్య గారు జోహార్. నేను ఒకవేళ ఈ స్కూల్ కోసం పనిచేసిన వాళ్ళలో ఏ ఒక్కరి పేరు మర్చిపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా కాదు, దాన్ని క్షమించండి.
ఆ కడిగిన ఆ టిఫిన్లోనే మళ్ళీ నీళ్లు పోసుకుని ఆ నీళ్లు తాగే పరిస్థితి. మరి ఇలాగుంటే ఈ వాన వచ్చినా వరద వచ్చినా లేకపోతే బస్సు వెళ్ళి లారీ వెళ్ళి ఒళ్ళంతా బురద కొట్టుకున్నా సరే దాంట్లో నుంచి చెప్పులు లేకుండా ఇక్కడికి వచ్చి చదువుకున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల నుంచి ఇంతవరకు వచ్చాం మనం. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎలాగుందో ఏంటని చెప్పి ఇచ్చేస్తే అనకూడదు, కానీ ఆ రోజుల్లో టీచర్స్ చాలా శ్రమించి వాళ్ళ శక్తి అంతా కూడా దారమోసి చదువు సంధ్యలు నేర్పేవారు. ఒక కృష్ణమూర్తి గారు కానీ పెట్టుకోమంటారని కూడా అంతా వారే చెప్పారు. అటువంటిది ఇవాళ జీతాలు బాగా పెరిగినాయి, పెన్షన్లు బాగా పెరిగినాయి, అయితే గౌరవం పోయింది. గౌరవం పోయి టీచర్ అంటే గౌరవమే లేదు అసలు. ఎంత గౌరవం పోయిందంటే నాకు బాగా అర్థం ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో బస్సుల మీద స్త్రీలు మహిళా మనులందరూ కూడా ఫ్రీ అని చెప్పి వదిలేశారు. అదే మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా రేపో మొప్ప పెడతా ఉంటున్నారు. బస్సులు అసలు ఖాళీ దొరకట్లా, ఎప్పటికే తగ్గ ఎక్కుతున్నారు బస్సులు, ఒకరి మీద ఒకటి ఎక్కుతున్నారు. మనకేమా సర్పంచులు, ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది నాకు పరిచయస్తులు కనిపిస్తూ ఉన్నారు. గ్రామానికి సంబంధించిన వాళ్ళని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ స్కూల్లో చదువుకున్నవారు. ఈ రోజున ఈ స్వాతంత్రోత్సవ వేడుకల్లో వారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తాం. నేను చెప్పేది ఏంటంటే తాడంకి జెడ్పీ స్కూల్ 100 సంవత్సరాల చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగి ఉంది అని ఈ రోజు నుంచి నేను కూడా చెప్తాను. చాలా గర్వంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది అని తెలియజేస్తున్నా. 100 సంవత్సరాల ఈ ఉన్నత పాఠశాల చరిత్రలో ఎంతో మంది కనుమరుగైపోయి కూడా ఉంటారు. కానీ వారందరి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. అలా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పూర్వ విద్యార్థులు ఈ స్కూల్కి కావాల్సినట్టు పూర్వ విద్యార్థుల సంఘం నుంచి చిన్న ఆడిటోరియం మీరు ప్లాన్ చేస్తే బాగుంటుంది. అది తర్వాత చూడొచ్చు, కానీ ముందు యలమంచిలి పిచ్చయ్య గారిని కామసేవ గారిని ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు శతాబ్ది ఉత్సవాల్లో నన్ను ప్రకటిస్తున్నాం. దయచేసి పూర్వ విద్యార్థులందరూ మరోసారి ఆయన విగ్రహావిష్యంలో కలుద్దామని తెలియజేస్తూ, నాకు మా స్కూల్లో
ఫంక్షన్, అందుకని అన్ని వచ్చింది వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఉన్నటువంటి సన్మానితుల్లో కూడా కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే ఈ పాఠశాల ప్రారంభమై 103 సంవత్సరాలైంది. దాని చరిత్ర అంతా మాన్య శ్రీ యలమంచిలి శివాజీ గారు మనకి తెలియదు. మా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సాయం చేశారు. 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు, కాబట్టి ఒక ఇది చేశారు. మా వాసు అయితే బెంగళూరు నుంచి వారికి నిద్ర పట్టలేదు, 4 రోజులు బట్టి అదే పని. నా దగ్గర డబ్బులు దాని గురించి ఏం చేశానంటే, నేను ఒక సావులేంది అక్షరం అనేది చదువు అంటే సావులేంది. అందుకని నేను రాసిన పుస్తకాలు 15 ఉన్నాయి. ఆ 15లో ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నవి ఒక 7 ఉన్నాయి. ఆ 7 వారి ద్వారా మన హెడ్ మాస్టర్ గారికి అప్పచెప్పి వారి లైబ్రరీలో పెట్టమని వారి ద్వారా దాన్ని ఓపెన్ చేస్తున్నాను. పట్టుకుంటాయి వారి ద్వారా మన హై స్కూల్ లైబ్రరీలో ఉండడం చాలా ఇష్టం అని చెప్పి వాటిని 100 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి అనేక మంది పూర్వపు విద్యార్థులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. పుస్తకాన్ని కట్టించే విధంగా, అంటే మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. అంతకుముందు మీరు చదువుకున్నప్పుడు ఏదో చాప్టర్స్ బోర్డు ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు చాలా అనేటువంటి మరి ప్రజలకి అంటే స్టూడెంట్స్కి ఏదైతే కావాలో బాగా వివరించేటువంటి విధంగా కంప్యూటర్ విద్య ద్వారా వాళ్ళకి మొత్తం అన్నీ చూపించేటువంటి విధంగా కూడా మరి ప్రజెంటేషన్ ద్వారా వచ్చాయి. ఆ రోజు మీరు ఇక్కడ మీరు ఫ్రెండ్స్తో తిరిగినటువంటి ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా గుర్తుంచుకొని ఇంతమంది మరలా ఈ కార్యక్రమానికి విచ్చేయటం అంటే నిజంగా అది ఒక అందరికీ సాధ్యమయ్యేటువంటివి కాదు. అది మీలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ పట్టుదల, ఆ జ్ఞాపకాలు గుర్తుంచుకోవటం కోసం వచ్చినందుకు పూర్వపు విద్యార్థులందరినీ కూడా సెల్యూట్ చేస్తూ మంచి స్కూల్గా తయారు చేయడానికి అందరూ ఒక చేతులు కలుపుదాం. తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా భాగస్వామ్యం అవుతాననే విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ మీ వాళ్ళంతా మాట్లాడుతూ
స్కూల్ గ్రౌండ్ చాలా ఉంది, కానీ ఇక్కడ ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా, అలాగే మనకి శాసనసభ్యులు కుమార్ రాజా గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మరి చాలా స్కూల్లో కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఒక స్కూల్లో 25 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి కూడా ఇచ్చాం. మొన్న రీసెంట్గా కూడా శివాజీ గారు అడిగితే గుంటూరులో సీతారామయ్య హై స్కూల్కి ఒక మంచి సైన్స్ ల్యాబ్ కోసం ₹1 కోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ చేసి ఇప్పించాం. అదే రకంగా మీ కమిటీ కానీ ఏదన్నా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదన్నా ఒక మంచి బిల్డింగో, సైన్స్ ల్యాబో, లేకపోతే ఒక స్మార్ట్ బిల్డింగ్ కానీ, అంటే రూమ్స్ కానీ కట్టించే విధంగా, అంటే మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. అంతకుముందు మీరు చదువుకున్నప్పుడు ఏదో చాక్పీసు బోర్డు ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు చాలా అనేటువంటి మరి ప్రజలకి, అంటే స్టూడెంట్స్కి ఏదైతే కావాలో బాగా వివరించేటువంటి విధంగా కంప్యూటర్ విద్య ద్వారా వాళ్ళకి మొత్తం అన్నీ చూపించేటువంటి విధంగా కూడా మరి ప్రజెంటేషన్ ద్వారా వచ్చాయి. అలాంటివి మంచిది ఏదన్నా ఒక క్లాస్ రూమ్ ఏదన్నా చేయాలంటే తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా మీ అందరి యొక్క ఏదైతే మీరు కోరుకుంటారో ఒక సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ స్కూల్ గుర్తుగా 100 సంవత్సరాలు అనేటువంటి సందర్భంలో అందరం చేతులు కలిపి ఒక మంచి బిల్డింగ్ని పెట్టి రాబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా మీలాగా చక్కగా చదువుకొని వాళ్ళు కూడా మరి ఒక డాక్టర్లో, ఇంజనీర్లో, లేకపోతే శాస్త్రవేత్తలు అయ్యే విధంగా ఏదైనా సజెషన్ చేస్తే తప్పకుండా ఈ స్కూల్కి మరి ఆ ఫండ్స్ నుంచి చేద్దామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. మరి ఇవన్నీ కానీ మనం చూసుకొని తప్పకుండా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. నేను ఫస్ట్ మ్యాన్గా అవన్నీ టేకప్ చేసి ఒక మంచి బిల్డింగ్ కట్టించి 100 సంవత్సరాల జ్ఞాపకార్థంగా మీరందరూ కూడా మళ్ళా వచ్చి మంచి ఫంక్షన్ కూడా చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక బ్యూటీ ఏంటంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ రోజు మీరు ఫ్రెండ్స్తో తిరిగినటువంటి ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా గుర్తుంచుకొని ఇంతమంది మళ్ళా ఈ కార్యక్రమానికి విచ్చేయటం అంటే నిజంగా అది ఒక అందరికీ సాధ్యమయ్యేటువంటివి కాదు. అది మీలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ పట్టుదల, ఆ జ్ఞాపకాలు గుర్తుంచుకోవటం కోసం వచ్చినందుకు పూర్వ విద్యార్థులందరినీ కూడా సెల్యూట్ చేస్తూ మంచి స్కూల్గా తయారు చేయడానికి అందరూ ఒక చేతులు కలుపుదాం. తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా భాగస్వామ్యం అవుతాననే విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ ఈరోజు సంక్రాంతి పండుగ కూడా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునేటువంటి అతి గొప్ప పండుగ రోజు మీ స్కూలు కూడా 100 సంవత్సరాల యొక్క పండుగ జరుపుకోవటం కూడా ఒక అదృష్టంగా కూడా భావించుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ నా శుభానందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరు లాక్కున్నారు, వారి గురించి నేను చెప్తాను. ఒక ఉదాహరణ, లోగడ శివాజీ గారు, నేను బాలశౌరి గారి పాత గవర్నమెంట్లో ఉండగా బాలశౌరి గారి దగ్గరికి వెళ్ళి మా గ్రామానికి ఇది కావాలంటే ఎంతో శ్రద్ధతో విని ఇమ్మీడియట్గా పక్కమట అసిస్టెంట్ని పిఏని అది రాసుకుని అది వెళ్ళి చూడు అని చెప్పి మన గ్రామానికి పంపించిన ఉదాహరణ నేను ప్రత్యక్షంగా. అలాగే ఇప్పుడు శివాజీ గారు చెప్పారు, బాలశౌరి గారు తప్పకుండా ఆచరించే వ్యక్తి అని. ఇప్పుడు మనకి చక్కగా వారు సందేశంలో చెప్పారు మనకి ఏం కావాలి, 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ స్కూల్కి ఏం కావాలో తప్పకుండా పార్లమెంట్ సభ్యులుగా వారు కూడా మనకి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తా అని చెప్పారు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఇది చెప్పాల్సిన సంగతి కాదు, కానీ ఇది ఇది వాస్తవం. రవీంద్ర గారు మాట్లాడతారా? స్కూల్ గురించి ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇది 100 ఏళ్ల చరిత్ర కాదండి. ఈ స్కూల్ నుంచి కనుమూరు బ్రదర్స్ అని కబడ్డీ నేషనల్ టీంను పంపించిన చరిత్ర ఉన్న స్కూల్ అండి. అలాగే మొత్తం కంబైన్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఛాంపియన్షిప్ అని రాజాజీ కప్ ఇచ్చేవారండి. 13 ఇయర్స్ కన్సిక్యూటివ్గా ఇదే స్కూల్కి రాజాజీ కప్పు. 13 ఇయర్స్ కాదు, 13 ఇయర్స్ కన్సిక్యూటివ్గా అలాంటి ఉన్న స్కూల్ అండి. సదరన్ రైల్వే జిఎం ఎస్హెచ్ బాబు, అదే మాదిరిగా రైల్వే సేఫ్టీ కమిషనర్ విజయరావు గారు,
ఇంకా తీసుకుంటే వీళ్ళందరూ ఈ స్కూల్ నుంచి ఇంకా ఐఏఎస్లు కొంతమంది, లేకపోతే నోరు దత్తాత్రేయ ఇక్కడ గుర్రాల లక్ష్మణ్ గారు, లేకపోతే మన గురదాడు వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి కోరు నుంచి దిగువాడు. ఇంకా అమెరికాలో చూసుకుంటే సుమారుగా మా ఒక్క గ్రామం నుంచి 200 మంది అమెరికాలో ఉన్నారు. ఈ హై స్కూల్ నుంచి చూసుకుంటే సుమారుగా 200 మంది అక్కడే ఉంటారు. మా వాళ్ళు ఏ ఊరు పోయినా, ఏ సందు పోయినా, ఏ గొంతు పోయినా మా వాళ్ళే కనిపిస్తుంటారు. అటువంటి గ్రామం ఇది. ధన్యవాదాలు సార్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై ఎక్కుపెట్టిన విల్లే కొల్లు రవీంద్ర గారు, మంత్రివర్యులు, ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖ మంత్రులు, వారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు తాడంకిలో దాదాపు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో శతజయంతి ఉత్సవాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ ఆహ్వానించడం, అలాగే పెద్దలు శివాజీ గారు, అలాగే గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బాలసారి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వర్ల కుమార్ రాజా గారు, అదేవిధంగా మన జిల్లా డైరీ చైర్మన్ ఆంజనేయులు గారు, అలాగే ఈ శతాబ్ద కమిటీ జక్కా శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి దేశ నలుమూలనే కాదు ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమం పాల్గొని వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు ఒక చరిత్ర. 1921వ సంవత్సరంలో మరి ఈ స్కూల్ని ఆనాడు మరి పిచ్చయ్య గారు, ఎలమంచిలి పిచ్చయ్య గారు ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం కోసం మున్సిపల్గా ఉండి బ్రిటిష్ వారిని కోరి 10 ఎకరాల్లో ఒక చక్కటి వాతావరణాన్ని సృష్టించి ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది సంతోషం. వాటిని గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడే చెప్పారు చాలామంది, దాదాపు 1,00,000 మంది పైన ఈ స్కూల్ నుంచి పాస్ అవుట్స్ ఉంటుంటే, ఇంకా 100 సంవత్సరాలు అంటే యావరేజ్ 100 కాడికి లెక్కేసుకున్న 1,00,000 మంది మరి ఈ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి సందర్భం. మేడం ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేసుకోవడం మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఇంత ముందంజలో ఉందంటే దానికి కారణం మన పూర్వీకులు చేసినటువంటి కార్యక్రమాలు. దానికి విద్యా సంస్థను ఏర్పాటు చేయడంలో చాలామంది ఆస్తుల్ని వదులుకుని ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల వల్ల ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా దానికి కారణం ఆనాడు పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలు. అలాగే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా కొంచెం సపోర్ట్ చేసి ఎయిడెడ్ స్కూల్స్ కానీ అన్నీ కూడా సపోర్ట్ చేసి, అలాగే స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు విద్యా వ్యవస్థల్ని రక్షణ చేయాలనే ఉద్దేశం కాకుండా పేదవాడు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాదు, సామాన్యులు కూడా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో భాగస్వామ్యం చేయాలని చెప్పి అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, అలాగే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఐటీని ప్రమోట్ చేయడం, ఇవాళ ఆడవారు కూడా విదేశాల్లో సింగిల్గా ఒంటరిగా వెళ్ళి
రాజకీయ నాయకులు మన శివాజీ గారు ఇదే స్కూల్ నుంచి చదువుకొని ఆ విధంగా డాక్టర్ వృత్తి అయినాక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా, ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా.
చేసుకోవడానికి మనకి సహకరించిన డోనర్స్, హైయెస్ట్ డోనర్స్ వైఎస్వికే వాసుదేవరావు, కె రాజేంద్ర ప్రసాద్ గారు, అంకుర శ్యాంప్రసాద్ గారు, కొడాలి శివాజీ గారు, ఈవి రామారావు గారు, పి లక్ష్మణస్వామి గారు, వై ప్రభాకర్ రావు గారు, గురజాడ వెంకటేశ్వరరావు గారు, వి జనార్దన్ రావు గారు, జి లక్ష్మయ్య గారు, పి విజయలక్ష్మి గారు. ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన, ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన, అక్షర పదములను కలిపి పాఠం ఇప్పుడు నేను పాడే జాతీయ గీతం చిన్నప్పుడు నేను మా అమ్మగారు రేడియోలో విని నేర్చుకుని నాకు నేర్పించారు. స్కూల్లో పాడుకునేవాళ్ళం. ఈరోజు వాసుదేవరావు గారు పాడమన్నారు, పాడుకున్నాం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. అమరేంద్రుడు గంధర్వులు అచ్చరులు వియచ్చరులు వేడుకతో లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన, తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన, తరిగిపోని సంపదగా చదురమైన చరిత అందించిన సందేశం కరుణాగుణ త్యాగనిరత. అసలు పేరు తాడంకి హై స్కూలు, అసలు పేరు తాడంకి హై స్కూలు. శతాబ్దాల ఉత్సవాల తిరిగినదే నవనీత, శతాబ్దాల ఉత్సవాల తిరిగినదే నవనీత. శాంతి స్నేహ సమానత శృతి చేసిన నవగీత, శృతి చేసిన నవగీతం. అది చాలా గొప్పతనం. అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం. చేతి మీదుగా చిరు సత్కారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టైం తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. చేశారు. థ్యాంక్ యూ అమ్మా. We miss you. We miss all the fun. We miss all the
ఆయన చూసినటువంటి అనుభవాల నుంచి రాసినటువంటి పాటల పుస్తకం అన్నమాట, అది ఆవిష్కరిస్తున్నాం. తను పిల్లలు కలిగిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతుంది, అది చూసిన ఒక భర్త దగ్గరుండి అదంతా అబ్జర్వ్ చేసిన భర్తకి కలిగే ఫీలింగ్ ఏంటంటే ఈ మాతృత్వం అని. ఈ మాతృత్వం అన్నది ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో చాలాసార్లు ప్రసారమైంది. 18 వర్షాలకెదిగిన ఓ పిల్ల అందాల చందాల రమణీయనొప్పే నిన్ను ముట్ట కావించని కళ్యాణము దరిచేరని తోడు ఒక పర్వదినంబున చిలిపి చేష్టలు కడిచే నీ వెదిగే వనితవై నీలోన పెంచితివి చిన్ని జీవకణము ఇంతలై అంతలై బిడ్డయి పెరిగే నీలోన కలిగనే మధురానుభూతులు కేవలకెప్పుడు ధన్యమే జీవనము భువిలోన తల్లిది తల్లి 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 ఒక తండ్రి అంటే ఒక భర్త భార్య పడేటువంటి ప్రసవ వేదన చూసి పాడినటువంటి పాట అన్నమాట ఇది.